తెలుసా, నా ఫ్రెండ్ ఒకళ్ళకి లాటరీలో ₹1,00,00,000 వచ్చాయి. ఏం చేసుకుంటారే అంత డబ్బు? ఏం చేశాడో చెప్తే మీరు షాక్ అవుతారు. ముందు నువ్వు చెప్పు, షాక్ అవ్వాలో లేదో మేమే డిసైడ్ అవుతాం. తను బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు ₹1 వడ్డీకి. వడ్డీ కోసమా? వడ్డీ కోసమా అని అంత చీప్ గా చూడకు. నెలకి ₹1,00,000 వడ్డీ వస్తుంది. ₹1,00,000? లేకపోతే ఊరికి జనాలు వడ్డీలకి డబ్బులు ఇస్తారా? అవునే, నాకు తెలియకుండా ₹1,00,00,000 లాటరీ తగిలినా అని ఫ్రెండ్ ఎవరే? ఫ్రెండ్ అంటే మన గీత ఉంది కదా, గీత వాళ్ళ ఫ్రెండ్ కి, క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి థిక్ ఫ్రెండ్. ఏదో నీ ఫ్రెండ్ అన్నట్టు చెప్తున్నావుగా. అమ్మ అన్నాక ఎవరికైనా అమ్మే కదా, ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఫ్రెండ్ అన్నాక ఎవరికైనా ఫ్రెండ్ అని చెప్పేశాను. అబ్బా తినాలి కనబడ్డా? తినాలి తెలీదు. ఏంటి అంత హడావిడిగా తిరుగుతున్నావు? ఆ తినాలి కోసం వాడిని చూసావా? లేదు, అయినా నీకు వాడితో పనేంటి? నువ్వు తక్కువ. రేయ్, ఈ అప్పుకే అప్పెగ్గొట్టి తప్పించుకుందాం అనుకుంటున్నావురా? అదేం లేదన్నా, ఒక్క 2 రోజులు టైం ఇవ్వన్నా. సాయంత్రం కల్లా వడ్డీతో సహా అప్పు తీర్చకపోతే నీ మెడకాయ మీద తలకాయ ఉండదు, జాగ్రత్త. తినాలి కనబడ్డా? లేదండి. ఏంట్రా వేశాలా? అంటే నన్నే పట్టుకొని నా గురించి అడిగితే కొత్తాటేమో అనుకోని అలా చెప్పాను. అవసరం కడిగావని పావలా ధర్మ వడ్డీకి అప్పిస్తే కనబడకుండా కట్టకుండా నాతోనే ఆడుకుంటావా? అంటే మీ అప్పు తీర్చే పని మీదే తిరుగుతున్నానన్నా. రేపట్లోగా తీర్చకపోతే నువ్వెప్పటికీ తిరగలేవు. కాళ్ళు తీయేస్తారా? కాదు, తల తీసేస్తా. నీ తల తీయకుండా ఉండాలంటే నా అప్పు వడ్డీతో సహా తీర్చాలి. ఉన్నది ఒకే తల. ఆ అప్పు గడు తల తీయేస్తాడని ఈ ప్రభాగారు తల తీయేస్తారంటే ఎలా? ఒక పక్క ఉక్క పోస్తుంటే నువ్వు ఇలా వణికిపోతున్నావేంటి? చలి జ్వరం ఏమైనా వచ్చిందా ఏంటి? ఇది చలిజ్వరం వల్ల వచ్చిన వణుకు కాదు, భయం వల్ల. భయం ఎందుకు? రేపటి లోపల తీర్చకపోతే తల తీసేస్తానన్నాడు నాకు అప్పిచ్చిన వాడు. అప్పిచ్చిన వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ మాటలకే భయపడిపోతావా? అది అప్పిచ్చినోడిని బట్టి ఉంటుంది మరి. అలా అయితే బాకీ తీర్చేయి. ఎవరైనా వడ్డీకి డబ్బులు ఇస్తే తీసుకెళ్లి అప్పు తీరుస్తాను. నువ్వేమన్నా అడ్జస్ట్ చేయగలవా? రాములమ్మ దగ్గర 75 పైసలకు వడ్డీ తీసుకుని వీడికి ₹1 వడ్డీకిస్తే మనకి పావుల వడ్డీ మిగులుతుంది. వస్తా కమలి, ఎవరైనా అప్పిస్తే తిరిగి వస్తా. లేదంటే ఈ రైలు కిందో బస్సు కిందో. నువ్వు నా ఫ్రెండ్వి, నేను ఒంటరిగా చావనిస్తానా? తోడుగా నువ్వు వస్తావా? లేదు, మా నాన్న నా కట్నం కోసం దాచిన డబ్బులున్నాయి, అవి ఇస్తాను, వెళ్ళి అప్పు తీర్చేయి. కమలి, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ₹1 వడ్డీతో అప్పు తీర్చేయి. అమ్మాయ్యా. అక్క అక్క, అప్పు కావాలి. ముందు హారతి తీసుకో. అప్పు దేనికి? ఊపిరితిత్తుల్లోకి నీరు వచ్చిందంటక్క. వర్షాకాలం కదా, వచ్చుంటాయిలే. 4 దినాలు ఎండొచ్చినప్పుడు బయట తిరుగు, అవే ఆరిపోతాయి. సర్లే, నీ దగ్గర లేకపోతే వైషు దగ్గరైనా 75 పైసలకు అప్పు తీసుకుంటాను. ఈ అప్పు తెచ్చేదేదో వైషు తన 50 పైసలకి నేనే తెచ్చి తిరిగి 75 పైసలకిస్తే 25 పైసలు మిగులుతుంది కదా. ఈ వడ్డీ ఆ వడ్డీ వడ్డీ కాసులోనికి హుండీలో వేసి మొక్కు తెచ్చుకుంటా. నీకు పైసలు కదా, నేను ఇస్తాలే. నువ్వు పరిశాన్ కాకు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఊపిరితిత్తులు బట్టలు విండినట్టు విండించుకో. ఐసు, ఏంది మట్టి లెక్కుంది? ముల్తాన్ మట్టి అక్క. మొగానికి రాసుకోనికి చక్కగా సబ్బులుండగా ఈ మట్టి పూసుకున్నాడేంటి?
తర్వాత సబ్బుతోనే కడుక్కుంటానులే. సర్లే గాని పుష్కరాలకి ఊరికి పోతున్నా, ఖర్చులకి డబ్బులు కావాలి. నా దగ్గర ఎక్కడున్నా చెప్పక్క. సర్లే 50 పైసలకి అప్పు ఎవరైనా ఇస్తారేమో అని చూస్తున్నా. 50 పైసలకి అప్పెవరిస్తారు చెప్పు? దేవుడి పుష్కరాలు కదా, అంతకన్నా ఎక్కువ వడ్డీకి తీసుకోకూడదు. అన్నయ్య దగ్గర 25 పైసలు వడ్డీకి తీసుకుని తిరిగి 50 పైసలకి ఇస్తే పావుల వడ్డీ మనకి మిగులుతుంది కదా. సర్లే, ఎంత సోచాయించుడెందుకు, మన ప్రభా ఉన్నాడు కదా. ఈ మాత్రంకి అన్నయ్య దాకా ఎందుకు చెప్పు, నేనే అరేంజ్ చేస్తాను కదా. పుష్కరం నుంచి వచ్చేటప్పుడు కొన్ని నీళ్లు తీసుకుందా, నెత్తిని సెల్కుంటా. సరే. ఏంటన్నయ్య అంత హ్యాపీగా ఉన్నావు? టట్టడాయ్. 5 రూపీస్ కాయిన్. సరిగ్గా చూడు, ఇందులో ఏమైనా తేడా తెలుస్తుందా? ఏంటంత స్పెషల్? ఇదేమైనా లక్కీ కాయినా? యాహూ! నేను సాధించాను. నువ్వు తేడా కనిపెట్టలేకపోయావు. నేను సాధించాను. మొన్న అనుకోకుండా ఈ కాయిన్ రైలు పట్టాల మీద పడిపోయింది. అప్పుడు దీని మీద ఉన్న 5 నెంబరు చెరిగిపోతే వెల్డింగ్ షాప్ కి తీసుకెళ్లి 5 నెంబర్ని వెల్డింగ్ చేయించా. చూడు, వాడు ఎంత పర్ఫెక్ట్ గా వెల్డింగ్ చేశాడు. ఎంత ఇచ్చావు? వాడి పర్ఫెక్షన్ కి ఎంత ఇచ్చినా తక్కువే. 100 ఇస్తానంటే నా మంచితనం చూసి 50 చాలు అన్నాడు. 5 రూపాయల కోసం 50 రూపాయలు ఖర్చు పెడితే దాన్ని మంచితనం అనరు, ఎర్రితనం అంటారు. ఈ విషయం ఎవరికి చెప్పకు. అయితే నాకు డబ్బులు కావాలి. ఊరికి ఇవ్వలేను. అప్పుగానే ఇవ్వు, పావల వడ్డీ కూడా ఇస్తానులే. అయితే ఓకే. ఇది అసలు మాత్రమే. మరి వడ్డీ? వడ్డీ గిడ్డి అంటే కాల్ మనీ కేసు పెడతాను. పోలీసు వచ్చి నడ్డిరా కొడతారు. ఈ డబ్బులు ఎక్కడో చూసానే. సేమ్ రబ్బర్ బ్యాండ్. నేను వైశోకి ఇచ్చిన డబ్బులు. వైశో, నా దగ్గర 25 పైసలు ధర్మ వడ్డీకి తీసుకుని బయట చక్రవడ్డీకి అప్పు తిప్పుతున్నావా? అంటే రాములమ్మ 50 పైసలకే కావాలంటూను. ఖర్చులకి కావాలంటే కమ్లీకి జస్ట్ 75 పైసలకి ఇచ్చిన, మిగిలే పావలా వడ్డీతో వడ్డీ కాసుల వాడి మొక్కు తీరుద్దామని. తెనాలి నీకు అప్పు కట్టలేక చస్తానంటే రూపాయికే వడ్డీకి ఇచ్చా. వాడు మనందరినీ పూతరెక్కలు చేసి ఆడుకుంటాడు. వడ్డీ అడిగితే కాల్ మనీ కేసు పెడతానని బెదిరిస్తున్నాడు. మేము నీ లెక్క చేతగానోళ్ళం కాదు, వాడి ముక్కు పిండి వసూలు చేస్తాం. వాడు ముక్కు పిండితే చీమటి తప్ప చిల్లి గవ్వ కూడా రాదు. కావాలంటే పిండి చూడండి. నేను తెనాలి దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చేయనంట. నువ్వు ఇచ్చిన డబ్బులతోనే ప్రభా అప్పు తీర్చాను, నా దగ్గర ఇప్పుడు ఇవ్వడానికి ఏమీ లేవంటాడు. అవును, తీసుకున్న రోజే అప్పు తీర్చే అలవాటు వాడి హిస్టరీలో లేదని ప్రభా చెప్పిండు. మినిమం 4 months తీసుకుంటాడంట, అది కూడా ఇంకెవడైనా అప్పిస్తే. ఇదేంది కమ్లీ, వాడికి ఇవ్వకపోతే నేను రాములమ్మకి ఇవ్వలేను. నువ్వు నాకు ఇవ్వకపోతే నేను మా అన్నకి ఇవ్వలేను. మా అన్నకి ఇవ్వకపోతే నన్ను బ్రతకనివ్వడు. ఇప్పుడు ఏం చేద్దాం? ముళ్ళుని ముళ్ళుతోనే తీద్దాం. ఏం చేయను, ఇంత పెద్ద చిక్కొచ్చి పడ్డది. ఏంటక్క? నాకు కొంచెం అర్జెంట్ గా కొంత డబ్బు కావాలి. అయ్యో, ఆ ముక్క ముందు చెప్పుంటే ఆ తెనాలికి ఇచ్చే బదులు నీకే ఇచ్చేదాన్ని. వైషు, నీ తానేమన్నా పైసలున్నాయా? లేవు. 10 రూపాయల వడ్డీకైనా తీసుకునే పరిస్థితి నాది. 10 రూపాయల వడ్డీనా? తెనాలిని హెల్ప్ అడిగితే ఆ తెనాలి గడికి నేను అప్పించాను, వాడేం హెల్ప్ చేస్తాడు? అది కరెక్టే,
వాడి మొహం చూసి 10 రూపాయలే ఇవ్వరు, ఇక 10 రూపాయల వడ్డీకి పైసలు ఎవరిస్తారు? ఆ అప్పు గడుస్తాడు. హలో హలో అప్పన్నా, అప్పు కావాలన్నా. ఏంట్రా మజాక్ చేస్తున్నావా? ఇచ్చినప్పే తీర్చలేదు, మళ్ళీ అప్పు అడుగుతున్నావు? ఆ అప్పు తీర్చి ఇంకొక అప్పు ఫ్రెష్ గా అన్నా. ఈసారి 2 రూపాయలు కాదు 4 రూపాయలు వడ్డీ ఇస్తాను. చూడు, మాట తప్పితే మర్డర్ చేస్తా. మొదలేంటన్నా, కావాలంటే నన్ను మారభంగం కూడా చేసుకో. మాట అంటే మాటే అన్నా. సరే సరే అన్నా, థ్యాంక్ యూ. అమ్మా, 10 రూపాయల వడ్డీ రాములమ్మకిచ్చి 4 రూపాయల వడ్డీ ఆ అప్పు గడికిస్తాను. 6 రూపాయల వడ్డీ నాదే. ఎస్ ఎస్ ఎస్. రాములమ్మ కప్పేవమ్మని కలలో ఆ దేవుడు కనిపించి చెప్పాడు. ఆ దేవుడే దేవుడు లెక్క నిన్ను పంపించిండు. దేవుడు చెప్పాడు కదా అని 10 రూపాయల వడ్డీ అని కూడా చూడకుండా తీసుకొచ్చాను. నువ్వు దేవుడి పేరు చెప్పినాక ఇక నువ్వెట్లంటే అట్లా. వడ్డీ మర్చిపోమాకు రాములమ్మ. కమ్లి, ఇదిగో తెనాలిగాడు నీకు ఇవ్వాల్సిన అప్పు. నేను నీకు ఇవ్వాల్సింది. నేను నీకు ఇవ్వాల్సింది. అనయ్య, ఇదిగో నీకు ఇవ్వాల్సిన డబ్బు ఆ తెనాలి గడి దగ్గర వసూలు చేయలేమన్నాగా. వాడి ముక్కు కాదు, వాడికి అప్పిచ్చినోడు కిడ్నీలు పిండి మరి వసూలు చేస్తాడు. రాములమ్మ, 10 రూపాయల వడ్డీ. ఏంటిది? నువ్వే కదా 10 రూపాయలు వడ్డీకి ఇమ్మన్నావు. నేను అడిగింది నీకు అప్పిచ్చిన డబ్బుకి రోజువారీ ఇవ్వాల్సిన 10 రూపాయల వడ్డీ. అప్పేంది, నువ్విచ్చుడేంది, నేను తీసుకున్నాడేంది? విడ్డూరం కాకపోతే నువ్వు నాకే వడ్డీ కొట్టావు, ఇంకా రామలమ్మకి ఏం అప్పిస్తావు? నేను నీకు అప్పించాను కదా, ఆ డబ్బులేవి? ఏంటిది? ఎక్కడో తేడా కొడుతుంది. కమ్లి, ఒక్క నిమిషం. రాములమ్మ, దేవుడి మీద ఒట్టేసి చెప్పు, నీకు 10 రూపాయల వడ్డీకి అప్పు ఇవ్వలేదా? అక్క, షింగో దేవుడి మీద ఒట్టేసి చెప్పు ఇవ్వలేదని. తూచ్! లేని దేవుడి మీదో తెలియని దేవుడి మీదో కాదు, తెలిసిన దేవుడి మీద ఒట్టేసి చెప్పు. ముందు నా అప్పు సంగతి చెప్పు. టైంకి అప్పు గడొకడు. వడ్డీ అడిగితే కాలుమని కేసు పెట్టి నడ్డి మీద కొడతావా? నా అప్పు ఎవరు బిడ్డ నువ్వు? ఆ? నీ ఫోన్ చూసి మా పిల్లగాడు దడుచుకుంటుండు, పరిశాన్ అవుతుండు. నేను ఆడికి అప్పిచ్చా, తప్పించుకొని తిరుగుతుండు. అయినా ఆడికి ఫోన్ చేస్తే నువ్వెత్తావేంది? చూడు తమ్మి, 100 ఇచ్చి రీఛార్జ్ చేయించుకో. మాట్లాడనీకి 50 బ్యాలెన్స్ వస్తది. ఆ? చిరాకొస్తే క్వార్టర్ మందై మంచిగా నిద్ర వస్తది. అంతేగాని ఫోన్ చేసి దమ్కి ఇస్తే పైసలు రావు బిడ్డా. ఎలా రావో నేను చూస్తాను. మా వాడు పైసలు కట్టడు. ఏం పీక్కుంటావో పీక్కో. ఆ? వస్తున్నా వస్తున్నా, నేనేం పీకుతానో చూపిస్తా. వస్తున్నా. ఆ. మంచిగా చేసింది కదా? వాడు నన్ను కుమ్మేయడానికి వస్తూ ఉంటాడు. దీన్ని బట్టి నీకు తెలిసిందేంటి? అసలు వడ్డీ తల తాకట్టు పెట్టానా, ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వాలని. షాబాష్. మీతో అలా అనిపించుకోవాలంటే ఆ అప్పుగాడునే నా ప్రాణాలు కాపాడండి ప్లీజ్. ప్లీజ్ 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 ప్రభా ప్లీజ్ ప్లీజ్ అచ్చి. ఎలా? ప్లీజ్ 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 ప్లీజ్. సర్లే, ఎంత కాదనుకున్నా మనవాడే కదా. మనోడు మంచోడంటే వెనకటి ఎవడో మంచం ఎక్కి పోసాడంట. ఇప్పుడు కాపాడతానని మాట ఇవ్వకపోతే షార్ట్ లోనే పోసేలా ఉన్నా. సరే సర్లే, అప్పు కూడా వచ్చేసాడు. నా దగ్గర నాతిసేయండి నాతిసేయండి. దాచేయడం సమస్య కాదు. ఈ రోజు దొరక్కపోతే రేపు వస్తాడు. దొరికే వరకు వస్తూనే ఉంటాడు. దీనికి ఏం ఐడియా లేదా? ఉంది. కాల్ మనీ కేస్. అదేంది? సాక్ష్యాలతో
అధిక వడ్డీకి డబ్బులిచ్చి వేధిస్తున్నారని కేసు పెడితే ఇంకా మిగిలిన సంగతి వాళ్ళే చూసుకుంటారు. ఓహో, ఎందుకు ఆయన దగ్గర ఎంతకు తెచ్చినవరా? తిట్టనంటే చెప్తాను. చెప్పు. 4 రూపాయల వడ్డీకి తెచ్చా. వాని దగ్గర 4 రూపాయలకి తెచ్చి నాకు 10 రూపాయలకి చెప్తావరా సాలే? తిట్టనన్నావు. యాద్ మర్సినా, సారీ. తిట్టనన్నాను గాని కొట్టనట్లేగా. ఎక్కడ ఎక్కడ ఓ, నా అప్పు ఎక్కడ? వదిలేయ్. నా వడ్డీ ఎక్కడ? ఏయ్, ఎక్కడ నా అప్పు ఎక్కడ? ఎక్కడ నా అప్పు? ఎక్కడ నా వడ్డీ? ఎవరు నువ్వు? ఆ? అప్పు తెనాలికి అప్పిచ్చిన అప్పు. నీ తానేనా 4 రూపాయలకి తెచ్చి జనాలకి 10 రూపాయలకి ఇస్తుండు? ఆ? వీళ్ళను సేవ్ చేస్తున్నట్లేరు. ఆ అప్పు గడికి ఏరేసేటట్టున్నారు. మీ దగ్గర అప్పు తీసుకుని మీ డబ్బుతోనే బిజినెస్ చేసి మీ బిజినెస్ ని దెబ్బ కొడదాం అనుకుంటాడన్న మాట తినాలి. అప్పు అప్పు అంటే ఎవడో పెద్ద తోపు అనుకున్నాం, ఎంత ఎర్రిపప్పు అనుకోలేదు. వీళ్ళు నన్ను శాంతం నాకిచ్చేటట్టున్నారు. అప్పు మాఫియాలోనే అండర్ వరల్డ్ కింగ్ ని నాతోనే ఆడుకుంటాడా? ఎక్కడాడు? ఒరే తెనాలి, రూమ్ లో దాక్కుంటే కనిపెట్టలేననుకున్నావా? ఈ రూమ్ లోనే నాకు సమాధి ప్లాన్ చేశారా? అయ్యో, ఓ గాడ్. అలా చూడకన్నా భయమేస్తోంది. ఈ అప్పు దగ్గర అప్పు తీసుకునేటప్పుడు ఏమైందిరా ఈ భయం? అప్పుడు మాత్రం లేదని ఎవరన్నారన్నా? ఉంటే నన్ను ఫోన్లో అన్నేసి మాటలనిపిస్తావా? ఆ, అన్నది వాళ్ళన్నా. నిన్ను రోజుకో ముక్కగా నరికి నీ బాడీలో పార్ట్స్ ని రోజువారీ వడ్డీగా జమ చేసుకుంటారా? ఏయ్, ఏంటి వీడియో తీస్తున్నావు? నువ్వు అధిక వడ్డీకి డబ్బులిచ్చి తిరిగి మిమ్మల్ని హింసిస్తున్నావని, వడ్డీ కింద బాడీ పార్ట్లు జమ చేసుకుంటున్నావని కాల్ మనీ కేసు పెట్టడానికి సాక్ష్యం. నాలాగా పావుల ధర్మ వడ్డీకి అప్పిస్తే ఈ తిప్పులుండవుగా. అదమ్మా నా యాక్టింగ్ అనుకున్నా. సీక్రెట్. మీ అంతా కలిసి నన్ను అడ్వాన్స్ చేస్తున్నారా? మీరు తీసిన వీడియో సాక్ష్యం నా దగ్గర ఉంది. ఇప్పుడేం పీకుతారు? మరదే ఒక్క కాపీ తీసుకుంటే సరిపోతుందా? రూమ్ మొత్తం సీక్రెట్ కెమెరాస్ ఉన్నాయి, అందుకే తెనాలిని ఇక్కడ దాచింది. ఆ? మర్యాదగా ఇచ్చినప్పు మర్చిపోయి ఇంకో 1,00,000 రూపాయలు తెచ్చి ఈ వీడియో తీసుకెళ్ళు. మీ అందరంతా చూస్తాను రా. 1,00,000 రూపాయలు తెమ్మన్నావేంద్రా? కమ్లీ అప్పు ప్రభా అప్పు తీర్చేసి మిగిలింది మీకు పార్టీ ఇద్దామని. గుడ్ మార్నింగ్. చూడండి రా. తీసుకురండి రా. హే, నాకన్నా ముందే వచ్చేసారా? ఒరే ఎదవా, నిన్ను కాపాడిపోతే మేం బుక్కాం కదరా. వడ్డీ ఎగ్గొడితే ఇలానే ఉంటుందన్నారు కదా. నువ్వెక్కడితే మాకేంటిరా? ఒక్కసారి ఫోన్ లో అప్పుకిచ్చిన జలక్ గుర్తు తెచ్చుకో. పైసలు కట్టడు. ఏం పీక్కుంటావో పిక్కో, ఏం పీక్కుంటావో పిక్కో. నాకు దమ్కి ఇచ్చింది ఇదేనా? అప్పన్నయ్య ఈడు నాతో మాట్లాడించిండు. అవునా? రేయ్, దాంతో మాట్లాంటి. మీరెవరన్నా? నాలాగా అప్పు ఇచ్చే వాళ్ళకి అభయహస్తం. ఆయన డబ్బులే మేం బినామీలుగా అప్పులకి ఇస్తున్నాం. ఒరేయ్, వీడియో ఆన్ చేయండి రా. మాకు వీడియో కవరేజ్ ఎందుకు చెప్పండి? అప్పడిగితే కాల్ మనీ కేసు పెడతామని వీడియో తీశారట కదా. కావాలంటే ఆ వీడియో మీకు ఇచ్చేస్తామండి. ఆ మీరు తీసిన సినిమా మాకెందుకమ్మా? వడ్డీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఆ మాత్రం సినిమాలు మేము తీసుకోలేమా? ఏ సినిమా తీస్తారన్నా? అప్పు తీసుకొని కాల్ మనీ కేసు అడ్డు పెట్టుకొని డబ్బులు ఎక్కొట్టే వాళ్ళని ఎలా నరుకుదాం అనేది. అన్నా, యూట్యూబ్ లోనే కాదన్నా, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో కూడా షేర్ చేద్దాం. ఆ, పెట్రోల్ పోసి అంటించేద్దామా? ఆ. కసా కసా పీకల కోసి చంపేద్దామా? అన్నా, అప్పు తీసుకున్నారు కదన్నా, ఆప్షన్ కూడా వాళ్ళకే ఇచ్చేద్దాం. ఆ. అన్న, చిన్న రిక్వెస్ట్ అన్నా, కావాలంటే అత్తనాలి గండి, మీకు ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్ లోనే చంపేసుకోండి, కానీ మమ్మల్ని మాత్రం వదిలేయండి.
అన్నా మేమంతా ఒకటే గ్యాంగ్ అన్నా, వేసేస్తే మా అందరినీ కలిపేసేయండి. మీ యూనిటీ చూస్తే ముచ్చటేస్తుంది నాకు. రంగా అయ్యా మీరా? ఆగు, తలస్నానం చేసావా? లేదయ్యా. చిచ్చి, ఛీ! అన్నా ఎవరన్నా అయినా అన్నిచ్చిన పావలా ధర్మ వడ్డీ బిజినెస్ తోనే నేను కాల్మని బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈయన నాకు దేవుడితో సమానం. ఆ దేవుడి స్నేహితులమే మేము. అన్నా వీళ్ళంతా నీ వాళ్ళ? క్షమించన్నా. రే అన్నా వీళ్ళందరికీ కట్లిప్పండ్రా. అలాగే అన్నా. సారీ అన్నా, నీ దగ్గర అప్పు తీసుకొని వడ్డీ ఎక్కొట్టినందుకు వీళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం వదిలేస్తున్నాను. అన్నా ఇక నుంచి నీకేం కావాలన్నా నేను చూసుకుంటానన్నా. వస్తానన్నా, పదండ్రా. ఏంరా ఆ? నీతో పాటు మమ్మల్ని వేసేమని చెప్తావా? ముందు నిన్నేసేస్తారా? ఆగండి, ఒక్క నిమిషం. మీరంతా కోటీశ్వరులయ్యే ప్లాన్ చెప్తాను. నచ్చకపోతే అప్పుడు కుమ్మేయండి. ఏంటది? ఎలాగో నీకు రంగా సపోర్ట్ ఉంది కాబట్టి రంగా దగ్గర డబ్బు తీసుకొని కాల్ మనీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. మిమ్మల్ని అనవసరంగా కాపాడండి రా. రంగా